కూకో ఓకేండి. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం చిదంబరమఠాధీశం సిద్ధారూఢయతీశ్వరం శిష్యభ్రశిష్యరూపేణ బోధకం గురుమాశ్రై యదంగిరి కమలద్వంద్వం తాపత్రయ నివారణం శాంతైకపదం దేవం సిద్ధారూఢం అహం భజే. సిద్ధారూఢం అహం భజే. ఆరూఢ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధోడ స్వామి పాదపద్మములకి శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామీజీకి అభివందించి మహామండలేశ్వర భగవతాన సరస్వతి మహాస్వామికి కూడా అభివందించి పరమాత్మ స్వరూపులారా, శంకరాచార్య అనేక గ్రంథాలు రాసిండు. శంకరాచార్య కలియుగ జగద్గురు. శంకరాచార్య మహాన్ కార్యమేమిటి తప్పంటే ఈ భారత భూమిలో వైదికం అంటే వేదములనే ఆశ్రయించి వైదిక ధర్మం అంటే వేదాలను అనుసరించి వేదాలు చెప్పిన ధర్మముని ఆచరిస్తుంది. అవి కొన్ని సంవత్సరాల కింద ఏమైనప్పంటే ఒక్కటే వేదముని అనేక సాంప్రదాయాల వేదం బౌద్ధులు, జైనులు, నైయాయికులు, నాస్తికులు ఇట్లా అనేక సాంప్రదాయాలు 72 సాంప్రదాయంలా 72 మతాల. ఈ వేదంలో ఉన్నది ఇడిచి అన్ని లేనిది పట్టుకుంటుంది కదా అని శంకరాచార్య అవతారం వచ్చి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపనిషదులకి భాష రాసినాడు. భాష సూత్రకారు ఎవరంటే వేదవ్యాసులు. ఇతను భాషాకారు అన్నారు. ఇతను భాష అంటే అనువాదకుడు. ఆ సూత్రాల మీద తాన బుద్ధి నుంచి ఏమప్పంటే అభ్యాసం చేసి అవతారి ఉండే అతన్ని ఆ జ్ఞానంని అద్వైత సిద్ధాంతంని ప్రతిపాదన చేసి దాని మీద భాష రాసినాడు, అనువాదం చేసినాడు. అతన్ని భాషాకారని పేరు. అతను వచ్చి 4 దిశంలో భారతంలోని 4 పీఠలు స్థాపనం చేసి మళ్ళీ కుంభమేళ లోపల 7 అఖాడాలు స్థాపన చేసి ఇంకా సాధులకి ఏమంటే ఆ రీతి నడవలే అని అద్వైత సిద్ధాంతంని ప్రతిపాదన చేసిన మహానుభావుడు శంకరాచార్య. ఆ శంకరాచార్య 4 వేదాలు, పురాణాలు, భాషలు, బ్రహ్మసూత్రాల మీద భాష అంతా రాసిన మనకు కూడా ఈ గ్రంథాలు అందరికి ముడతగలేదు. ఎందుకంటే కులభేదం ఉండే. ఆ కులభేదం నుంచి బ్రాహ్మణులు ఇవి వేదాలని పురాణాలని క్షత్రియ శూద్ర వేషులకు చెప్తారో లేదు అని తాను ఈ స్తోత్ర గ్రంథాలను రాసినాడు. ప్రక్రియ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు, అష్టకాలు, మన పంచకములు ఇట్లా వేదంలో ఉన్న సార రూపంలోనే అతని అనుభవం నుంచి ఏమప్పంటే పద్య రూపంలో ఈ గ్రంథాలని రచించి లోక కళ్యాణం చేసినాడు. ఆ వేదంలో ఉన్న భావంని, తాత్పర్యంని, జ్ఞానం ఏమప్పంటే పద్య రూపంలో లోకం ఏమప్పంటే తెలుసుకున్నాడని అతి సులభంగా లోకంకి ముట్టించిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య. దానికి అతన్ని శంకరాచార్య అన్నారు. స్వయం శివుడే అతని. దానికి ఆ శంకరాచార్య శిష్యుల సమేత ఏమప్పంటే పదయాత్ర చేసేటప్పుడు సన్యాసులు అతనంట ఆ కాలంకి తన పట్ట శిష్యులుగా 5-6 మంది మళ్ళా 30,000 మంది ఎంట ఉంటుండే అతనికి. అప్పుడు అందరిని తోడుకొని అతని కాశీ యాత్రకు పోయేటప్పుడు ఒక్కొక్కరిని చూసి వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ వర్తనం చూసి ఏమప్పంటే అతన్ని ఒక్కొక్క పద్యంని రచించినాడు. దాని పేరే మోహముద్గార. ఆ మోహముద్గారం అంటే మోహం పోగొట్టేది. మనిషిలో ఉన్న మోహంలని, గుణాలని, త్రిగుణాలని చూసి వాళ్ళ ఆచరణం చూసి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క అతను చూసినాడు వేరే వేరే. దాన్ని ఏం చేసినాడంటే స్వామి తన శిష్యులు మళ్ళీ స్వామి కూడా
ప్రతి ఒక్కరు ఒక కాడ ఏం చెప్తారంటే నలుగురు శిష్యులోన ఒక ఆయన 10 ఒక ఆయన 10 ఇట్లా మన శంకరాచార్య ఒక 10 శ్లోకాలని ఈ 33 శ్లోకాల్లోన ఈ మోహముద్గారం అనే గ్రంథంని ముగించినారు. కానీ దాని పేరు భజగోవిందం అని కూడా జగత్ ప్రసిద్ధమైంది. మోహముద్గారం అని కొన్ని మహాత్ములకి జ్ఞానులకి తెలుసు, కానీ దీని పేరు భజగోవిందం అని అంటారు. భజగోవిందం అంటే గోవిందం అంటే ఇక్కడ ఎన్నో అనేక అర్థాలు ఉన్నాయి. కానీ జగద్గురు శంకరాచార్య గురువు గారు కూడా గోవింద్ పాద్. దానికి కొన్ని మంది అతను గురువు పేరు మీదనే ముద్రిక చేసినాడు, అతని గురువు నుంచే ప్రారంభం చేసినాడు. ఎందుకంటే శిష్య ధర్మ, గురువుకు నమస్కరించే అన్ని కార్యాలు చేయాలి. సో దానికే అది కూడా ఒకటి ఉండొచ్చు. రెండో కారణం ఏమంటే గోవిందం అనే దానికి అనేక పదార్థాలు ఉన్నాయి, అనేక అర్థాలు ఉన్నాయి. దానిలోన గోవిందం అంటే ఇంద్రియ నిగ్రహ, పశురక్షక, మళ్ళీ పరబ్రహ్మ స్వరూప అని ఇట్లా అనేక అర్థాలు ఉన్నాయి. దాని నుంచి ఈశ్వర ప్రాప్తి, పరమాత్మ ప్రాప్తి, గోవింద అనేది పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మనే జీవుడు పట్టుకునాలి, తెలుసుకునాలి అని ఉద్దేశించేత ఆ భజగోవిందం అని పేరు కూడా పెట్టిండొచ్చు. దానికి భజగోవిందం అనేది మోహముద్గార. ఈ పైలా శ్లోకంలోనే అతనిడు ఏమన్నాడప్పంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సాన్నిధికాలే నహి నహి రక్షితి డుకృంకరణే. నాకు రాగం లేదు, అయినా ఇది ఏం చెప్తున్నంటే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సాంప్రాప్తే సన్నిధికలే నహి నహి రక్షితి డుకృంకరణే అని ఎవరు శంకరాచార్య అంటున్నాడు. ఆయన తాత్పర్యం ఏమి, అతని ఉద్దేశం ఏమి ఈ పద్య రూపంలో చెప్పేదంటే ఏ మూర్ఖుల్లాలా, ఏ మూర్ఖ మానవా, ఏ మూర్ఖ మనిషి అని అన్నాడు. ఏనికన్నాడంటే గురువుల ఉద్దేశం ఏముంటుంది, అతని జగద్గురు కారణ బ్రహ్మ, కారణ జన్ముడు. కారణ జన్ముడు అంటే కేవల ఈ వైదిక పద్ధతిని, వేదాలని పునఃస్థాపన చేసి అద్వైత సిద్ధాంతంకి చెప్పనీకి వచ్చిన మహానుభావుడు, అవతారి. అతను చూసినప్పుడు ఏమంటే అన్ని శాస్త్రాలు అన్నీ చెప్పినా కూడా ఎవరు చెవులు వేసుకున్నారు కదా అని కోపంతో, మళ్ళీ లేదంటే చెప్పినాక తెలుసుకున్నారు కదా అని ఒక ఉద్దేశంతో, మూడవది ఏమంటే చెప్పుతా మంచి మాటలు, గురువులు చెప్పడం ఏమంటే జ్ఞానంవి, మోక్ష మార్గంవి, ధర్మ మార్గం చెప్తారు. దాని మీద నడవరు కదా మూర్ఖులు అని ఆ ఉద్దేశంతో అతను ఏమన్నారంటే ఏ మూర్ఖ మానవా భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూర్ఖులారా, ఏ మూడు అంటే మతిమందులారా, మీకు బుద్ధి ఉండదని కూడా బుద్ధి లేదు కదా, గోవిందుని భజించింది. భజ అంటే భజన, గోవిందుని భజ, అతని స్మరణం చేయండి అని అంటున్నాడు. ఏనికి ఎప్పుడైతే మీకు సంప్రాప్తే సన్నిధికలే నహి నహి రక్షితి డుకృంకరణే, ఎప్పుడు మృత్యు సమీపం వస్తుందో, అది సమీపం వచ్చినప్పుడు నీవు ఒక వ్యాకరణకారుండే, అతనికి పద్యం ఈయనకి దాసం వచ్చింటే కాశీకి పోయేటప్పుడు ఒక వ్యాకరణకారుడు వ్యాకరణ గ్రంథంని శిష్యులను ముంగల పెట్టుకుని నేర్పుతుండే. నేర్పంగా అతనికి అభిమానం ఎక్కువచ్చే, నేను పండితుణ్ణి, నేను పెద్ద విద్వాన్ని, నేను సంస్కృతి తెలిసిన వాణ్ణి, వ్యాకరణని పఠించటి వాణ్ణి అనేటి ఒక అతనిలోన అహంకారం చూసే. దాన్ని చూసి స్వామికి ఇది మాట దాసం వచ్చింది. అతను ఏమంటున్నాడు, అరే గోవిందుని భజేయకుండా ఈ వేద శాస్త్రాన్ని ఏమప్పంటే డుక్రుక్కరణే వ్యాకరణాన్ని పఠిస్తాడు కదా వీడు. ఈ వ్యాకరణము మరణం సమయంలో సంయోగం కాదు, వ్యాకరణం ఒక్కడే కాదు. నీవు ధనపతి ఉన్నా, భూపతి ఉన్నా, శ్రీపతి ఉన్నా అంటే భూమి ఏ ఎకరాల భూమి ఉండదని కాడ, కానీ అప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఆ భూమి రక్షణ జనికి రాదు.
అతని కాడ ధనం ఉండదు, కోట్ల దుడ్లు ఉన్నాయి ఇంట్లో కట్టిపెట్టినాడు. కానీ ప్రాణం పోయేటప్పుడు అది రక్షించది. స్త్రీపతి, అతని కాడ సుందరమైన స్త్రీలు, పుత్రులు, అన్నదమ్ములు ఉండొచ్చు, దక్కియనికి కాదు ప్రాణం పోయేటప్పుడు. అంగరక్షకులు ఉండొచ్చు, బందుకులు పట్టుకొని తలవారులు పట్టుకొని ద్వారపాలకులు రక్షణ చేస్తా నిలబడి ఉండొచ్చు. కానీ ఓడు కూడా ఏం చేయరు. వ్యాకరణము, నువ్వు శాస్త్రంలో వ్యాకరణాన్ని పఠిస్తుండవు, పండితుడా శిష్యునికి నేర్పుతుండవు. కానీ నీ హృదయం లోపట ఏమిడుతుండదప్ప ఈ వ్యాకరణం నేర్పి వనకాడ ఏమో ధనం తీసుకున్నలే, దుడ్లు తీసుకున్న దక్షిణ అనేది భావం ఉండదు. కానీ ఈశ్వర ప్రాప్తి అనేది లేదు కదా. దానికే సంప్రాప్తే సన్నిధికలే నై నై రక్షితి డుక్రంకరణే. ఈ వ్యాకరణంని నీ బోధిస్తుండొచ్చు. పాణినిది, పాణిని ఏం చెప్పి లఘు సిద్ధాంత కోమది అని ఒక గ్రంథం, వ్యాకరణ గ్రంథం. దానిలోనే వచ్చిన ఈ ధాతు ఏమిటి తప్పంటే డుక్రంకరణే అనేట ఒక పదము దాంట్లోకి తీసుకున్నాడు. నీ వ్యాకరణంని బోధించే మహాపండితుడా, ఆ వ్యాకరణము ఆ నియమాల చర్చ నువ్వు చేస్తుండవు, చెప్పుతుండవు. కానీ అవన్నీ సంసారంలో ఉన్న జ్ఞానంని బోధిస్తుండది, కానీ ఆ పరబ్రహ్మ స్వరూపంని బోధియది. ఎప్పుడు ఈ సంసారంలో అయిపోయింది నీ నియమం, ఒక క్షణం కూడా ఉండనీయడు యముడు. అతను వచ్చినప్పుడు ఈ వ్యాకరణం కానీ, నీ ధనం కానీ, నీ స్త్రీలు కానీ, నీ పుత్రులు కానీ, నీ అంగరక్షకులు కానీ ఎవ్వరూ రక్షించరు. దానికే ఇది భౌతికమైన విషయంలో నిడు ఆత్మరక్షణ చేసుకునేడు మాట్లాడు. ఇవి ఆత్మరక్షణ చేయవి, ఇదేంది కూడా రక్షణ చేయవి. ఏదో ఎదురున్నోడు కొట్టనికి వస్తే ఓని కొట్టొచ్చు, అపాయం చేయనికి వస్తే నేను నిలబెట్టొచ్చు. కానీ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే ఇవి ఏమీ రక్షణ చేయవి, ఏం చేయవి. దానికే పరబ్రహ్మ స్వరూపంని తెలుసుకునేది తెలిసి వ్యాకరణలున్న పదల అర్థాలని చెప్పి సంసారమైన పదార్థాలను ప్రాప్తి చేసుకునికి నీ ప్రయత్నం చేస్తుండవు. పండితుడా, ఆత్మజ్ఞానం మాత్రం మర్చిపోయినావు. యాదిని నీ రక్షిస్తుంది, యాది నీ స్వరూపమయ్యిందో ఆ గోవిందుని భజించక ఈ వ్యాకరణలని నీవు భజిస్తుండవంటే నీకు వేదాంత జ్ఞానం అయ్యలేదు అనేటి ఒక తాత్పర్య. దాని మీద ఏం చెప్తారంటే చాందోగ్యోపనిషత్తులో నారద మహర్షి సనత్ కుమార్ కాడికి నారద మహర్షి కూడా 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపనిషదులు, జ్యోతిషము, ఆయుర్వేదకము, యంత్రము, మంత్రము, తంత్రము, వశీకరణము అన్ని విద్యలు వస్తుండే. కానీ బ్రహ్మజ్ఞానం లేకుండే, బ్రహ్మ పదము తెలియకుండే, బ్రహ్మ సాక్షాత్కారం లేకుండే, బ్రహ్మ ఉపదేశం లేకుండే. కేవలము వేదాంత విద్య పఠన అతని లోపట ఉండే, అన్నీ ఉండే. కానీ బ్రహ్మబోధ అనేది లేకుండే, మహావాక్య ఉపదేశం లేకుండే, బ్రహ్మ సాక్షాత్కారం లేకుండే. బ్రహ్మదేవుడు ఏమంటాడు, పో మీ అన్న కాడికి, సనత్ కుమార్ కాడికి పోయి అతను అడుగు, చెప్తాడు అతను. నేను ఇక ఆ గురువు చూస్తాడు, సనత్ కుమార్ వీడు వచ్చినాడంటే ఏమో పని మీద వచ్చింటాడు, మళ్ళీ వేదాంతి, జ్ఞాని, ఇంకా విష్ణు పరమభక్తుడు, సన్యాసి, నా వదికి ఎందుకు వచ్చినాడు చూసుకుంటాడు. అరే అని చూసుకొని అతను అడుగుతాడు. గురువు ఉపదేశం కింద ఎవరే రాని ఉపదేశంకి వచ్చిన గురువు అడుగుతాడు, ఏమప్ప ఏనికి వచ్చిన ఉపదేశంకి, ఏం ఉపదేశం అంటే ఏం తెలుసా అని అడుగుతాడు. గురువు అడిగితే సరే అడుగుతాడు. అడిగిన వాళ్ళకి అతను ఏం చేస్తాడు, నీకేమేమి వస్తాయి, ఏ శిక్ష కావాలి చూడు, నీకు అన్నీ వస్తాయి, నేనేం చెప్పొద్దు నీకేమేమి వస్తావి చెప్పు, నీకు రాందుంటే నేను చెప్తా. ఏదో నీకు రాదంటే ఇప్పుడు నీ 4 వేదాలు నాకు గుర్తుండంటావు, పురాణాలు నాకు గుర్తుండంటావు, శాస్త్రాలు నాకు గుర్తుండంటావు, పంచాంగం గుర్తుండదు, ఆయుర్వేదిక్ గుర్తుండదు, నీకు గుర్తుండవి అన్నీ గుర్తుండవు. నీకు సంగీతము, కళలు అన్నీ గుర్తులేనిది ఏముండదు. దానికి నువ్వేం చేయి, ఏ విషయం నీకు తెలియదు అని చెప్తే
ఏనికి నేను అన్నీ నేర్చుకుంటూ పోతే కాదు, నువ్వు అన్నీ నేర్చినావు, నీకు తెలుసు అవన్నీ. ఏది తెలియదు అంటే అది నేను చెప్తా అంటాడు. అప్పుడు నారదుడు తనకు వచ్చిన విద్యలని ప్రతిపాదన చేస్తే అప్పుడు సనత్ కుమార్ అంటాడు, అవన్నీ విని, అరే ఇవన్నీ కేవలం నామం కదా, నీవు నేర్చినవన్నీ ఏమిటివి, కేవలం నామం. అథర్వవేద, సామవేద, యజుర్వేద, ఋగ్వేద, ఇవన్నీ నేను చెప్తుండే కదా, శిక్ష, నిరుక్త, కల్ప, జ్యోతిషు, ఛందస్సు అని, ఉపనిషదులు, పురాణాలు, ఇవన్నీ నామలు కదరా, కేవలం నామమే. కానీ భూమా అనేది అనుభవజన్యమైంది. నీ నామాలు ఏమైతే నువ్వు చెప్పిన వీడి దగ్గర అవన్నీ అనుభవజన్యం కాదు. భూమా అనేటి ఒకటి ఉండదు, అది అనుభవం జన్యమైంది, అది విజ్ఞాన సమ్మతమైంది. ఈ నీవు తెలుసుకున్న దానికి అవతలు ఉండదు. నీవు చదువుకున్న వ్యాకరణంలోనే అది లేదు, భూమా అనేది. అవు నారదుడు అంటాడు, అవు గురువే, నేను చదివినదాన్ని భూమా అనేది లేదు, ఎక్కడ పోయింది తెలియదు, ఈ వ్యాకరణంలో లేదు. ఆ దానికే నువ్వు తెలుసుకున్నావు నామలరా మా వక్కిలేదు దానిలోన. నీకు ಬೇಕು వ్యాకరణ జ్ఞానం, నిస్సందేహం అవన్నీ ಬೇಕು, కానీ అవి కేవలానికి మార్గదర్శనం చేస్తవి, శాస్త్రంలో ఉన్న నియమాలని, రుచుల ఉపదేశములని చెప్తాయి. కానీ ఆత్మ జ్ఞానము దాని నుంచి కలగతి. ఆత్మజ్ఞానం అనేది కలగది. దానికే ఈ భూమా అనే శబ్దం నువ్వు విన్నావా అంటే లేదు నాయన అంటాడు. ఇదే చూడు, భూమా అంటే అందరికీ పెద్దది, అదే నీవు అని చెప్తాడు. అప్పుడు ఆయన మళ్ళా బ్రహ్మజ్ఞానంని తెలుసుకునేకే ప్రయత్నం చేస్తాడు. ఇంకా అపూర్ణ కేవలం వేద, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ ಬೇಕು, కానీ ఇవన్నీ అది తెలుపది. ఆ దాన్ని తెలుసుకునేకి ఇవి సాధ్యమవుతాయి, అది అనుభవజన్యమైనది. అది తెలుసుకుంటే దీనిలోన ఉన్న యథార్థ జ్ఞానం అవుతుంది అని